పేదలకే నేను బ్రాండ్ అంబాసిడర్గా చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి తాజాగా శుక్రవారం నైటు 11 గంటల సమయంలో బయలుదేరి లండన్ అయితే వెళ్ళడం జరిగింది. సాధారణంగా లండన్ అంటే అందరూ విమానాల్లో మారుకుంటూ వెళ్తారు, లేదా జనరల్ క్లాసులో మామూలుగా వెళ్తూ ఉంటారు. కానీ మరి ఈయన ముఖ్యమంత్రి కాబట్టి, అందులోనూ రూపాయి జీతం తీసుకునే ముఖ్యమంత్రి కాబట్టి, పేదలకు బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి ఈయన కోసం ప్రత్యేకంగా విదేశాల నుంచి అయితే ఒక విమానాన్ని తెప్పించడం జరిగింది. ఈ విమానమే నిన్న మధ్యాహ్నమే గన్నవరం అయితే చేరుకోవడం జరిగింది. రాత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ విమానంలో బయలుదేరి వెళ్ళడం జరిగింది. మొత్తంగా ఈ విమానానికి అద్దె ఎంత అయ్యా అంటే గంటకు 12 లక్షలంట. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకున్నటువంటి ఈ విమానంలో కేవలం 14 సీట్లు మాత్రమే ఉంటాయి. దీని అద్దె గంటకు 12 లక్షలు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి లగ్జరీకి సరిపడగా ఉంది. ఆయన ఇప్పుడు పెత్తందారుడు ఎవరో పేదవాడు ఎవడో జగన్మోహన్ రెడ్డి చెప్పాలా? సరే, ఆయన పర్యటన కోసం విదేశాలకు వెళ్ళటం వల్ల ఎవరికి వచ్చిన ఇబ్బంది లేదు. కానీ ఆయన పదే పదే చెప్పేవాడు కదా, పెత్తందారుడు పేదవాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పేవాడు కదా. మరి పెత్తందారుడు పేదవాడు అంటూ చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి విమానం గంటకు 12 లక్షల రూపాయలు అద్దె. పోనీ రాష్ట్రానికి ఏదైనా పెట్టుబడుల కోసం వెళ్ళుండో, లేదా రాష్ట్రానికి ఆయన వెళ్ళడం వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని అనుకుని ఉంటే మనం కూడా సరే పోతే పోనీలే అనుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తున్నారు? బహుశా తన కూతుళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు. వాస్తవానికి కూతుళ్ళు కూడా మొన్న వచ్చి ఓటేశారని చెప్తున్నారు. సాక్షిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూతుళ్ళు ఓటేసిన వీడియోలు అని ప్లే చేశాడు. బహుశా అంటే కూతుళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. బహుశా వాళ్ళని దింపడానికి ఏమన్నా వెళ్తున్నాడేమో. కేవలం లండనే కాదు, అక్కడి నుంచి ఏదో 2-3 దేశాలకు అయితే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు అనుమతి అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా లండన్ అయితే బయలుదేరారు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు లండన్కి వెళ్తే దాదాపుగా 30 కోట్లు 40 కోట్లు ఖర్చు అయింది, రాను పోను ఖర్చు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే ముఖ్యమంత్రి గారి భద్రత కోసం, ఈయన కుటుంబ భద్రత కోసం ఆల్రెడీ 4 అధికారులను ఇప్పటికే లండన్ పంపారు. వాళ్ళ ఖర్చులు కానివ్వండి, ఇతర వసతి సౌకర్యాలకు కానివ్వండి, దాదాపు ₹1.5 కోటి రాష్ట్ర ఖజానా నుంచే ఖర్చు పెట్టాలి. అంటే ఇప్పటికే వెళ్ళినటువంటి అధికారుల ఖర్చు కూడా మన నెత్తి మీదే రుద్దాల, రాష్ట్ర ప్రజల నెత్తి మీదే రుద్దాల. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గంటకు 12 లక్షల రూపాయలు పెట్టి మళ్ళీ ప్రత్యేక విమానాన్ని తెప్పించుకుని విదేశాలకు వెళ్ళటం. అక్కడి నుంచి ఆయన ఎట్టెట్టు తిరుగుతాడో, ఎంతెంత ఖర్చు అవుతుంది అనేది మనకైతే తెలియదు. కానీ దీనికోసం ఈయన తెచ్చుకున్న విమానం ఏంటనుకున్నారు? ఇది ప్రపంచంలోనే అత్యంత విలాసమైన విమానాల్లో ఇది ఒకటి. విస్టా జెట్ కంపెనీకి చెందినటువంటి బాంబాయిర్ 7500 ఈ విమానం పేరు. సో ఈ విమానాన్ని కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుటుంబం లండన్ వెళ్ళటం కోసం తీసుకొచ్చినటువంటి ప్రత్యేక విమానం. తిరిగి మళ్ళీ ఇందులోనే రావచ్చు, లేదా ఇంకొక విమానం ఏదైనా బుక్ చేసుకుని రావచ్చు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత జీతం తీసుకుంటారయ్యా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి అంటే? రూపాయి జీతంగా తీసుకుంటాడు. మరి రూపాయి జీతం తీసుకునే జగన్మోహన్ రెడ్డి ఈరోజు గంటకు 12 లక్షల రూపాయలు అద్దె పెట్టి ఇతర దేశం నుంచి విమానం అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినందుకు, మళ్ళీ ఇక్కడి నుంచి మొత్తం తిప్పి మళ్ళీ తిరిగి వచ్చినందుకు ఈ 10 రోజులకి ఎంత ఖర్చు అవుద్దో, ఎన్ని కోట్లు అవుతాయో మీరే అంచనా వేసుకోండి. గంటకు 12 లక్షల చొప్పున ఎంత ఖర్చు అవుతుంది అనేది మీరే అంచనా వేసుకోండి. సో మరి అంత ఎక్కడి నుంచి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి? స్వతహాగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అపర కోటీశ్వరుడా? 2004లో వాళ్ళ నాన్నగారు గెలవడానికి ముందు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి, ఉన్న ఇళ్ళు పొలాలు కూడా తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సొంత విమానం వేసుకుని గంటకు 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి విమానం వేసుకుని లండన్ వెళ్ళే అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఆయనే చెప్పాలా. ఎన్నికల అఫిడవిట్లో కూడా నాకేమీ లేదు, అసలు నాకు సొంత ఆస్తులే లేవు, సొంత కారులు లేవు అని చెప్పేదో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి పాపం చాలామంది నిజంగానే జగన్మోహన్ రెడ్డి పేదల పక్షపాతేమో, పేదల కోసం ఏదో చేసాడేమో అనుకుంటారు. సరే, ఆయన చేశాడా లేదనేది దేవుడికే తెలియాలి. కానీ ఇప్పుడు వెళ్ళింది అయితే మాత్రం వాస్తవం కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారికి పేదలు పెత్తందారులని పలికే అర్హత ఉందా? పైగా వాస్తవానికి ఎన్నికలు అయిపోయిన తర్వాత నరాల దగ్గర ఉత్కంఠ ఉంటుంది ఫలితాలు వచ్చే వరకు. అందులోనూ ప్రతిపక్షాల కంటే జగన్మోహన్ రెడ్డికే ఎక్కువ ఉత్కంఠ ఉంటుంది. ఎందుకంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఇక్కడ ఏం జరుగుతుంది, బ్యాలెట్ బాక్సుల విషయం ఏంటి, లేకపోతే ఇతర విషయాలు ఏంటి, ఈ మధ్యలో చేయాల్సింది ఏంటి, ఒకవేళ మనం గెలిచే స్థితిలో ఉంటే ఏం చేయాలా, ఒకవేళ ఓడిపోయే స్థితిలో ఉంటే ఏం చేయాలని చెప్పి రకరకాల కారణాలు ఉంటాయి. సరే, కారణం అయినా కానీ ఇవన్నీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి నాయకులందరినీ గాలికి వదిలేసి దర్జాగా లండన్ బయలుదేరి వెళ్ళాడంటే మరి ఆయనకి మరి గెలుస్తామని నమ్మకం, ఇక ఓడిపోతాం కాబట్టి మరి ఆయన చివరిలో ఆయనకి వీడ్కోలు చెప్పిన విధానం చూస్తే ఇక రాడేమోనని చెప్పి ఒక రాని వ్యక్తిని ఏదో 5-6 పాటు రాకుండా ఇతర దేశాల్లో ఏ ఉద్యోగమో చేయటానికి వెళ్ళే కొడుకుని మనం ఎలా పంపుతామో అలా జగన్మోహన్ రెడ్డికి మంత్రులందరూ కూడా వీడ్కోలు పలికి పంపే పరిస్థితి. ఆయన వారకం చూస్తే తిరిగి వస్తాడేమోనని నమ్మకం లేదు. పైగా ఈ ప్రత్యేక విమానం ఎందుకు తీసుకొచ్చారంటే మొత్తానికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏమైనా తరలిస్తున్నారేమో అనే అనుమానం కూడా కలిగింది. ఎందుకంటే ఇతర విమానాల్లో అయితే చెకింగ్ ఉంటుంది, కానీ ప్రత్యేకంగా ఈయన కోసం తెచ్చిన విమానంలో ఇంకా చెకింగ్ ఏముంటుంది నా బొందా.
సో ఏమైనా తరలిస్తున్నారేమోనని అనుమానం కూడా ఉంది. సరే అది అవునా కాదా అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలా, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళకి తెలియాలనుకోండి. సో ఇది మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత సిబ్బంది అంటే భద్రత కోసం ఆల్రెడీ నలుగురు అధికారులను లండన్ పంపటం, ఈ అధికారులు జగన్మోహన్ రెడ్డి లండన్ కానివ్వండి లేదా అక్కడి నుంచి ఇతర దేశం కానివ్వండి వెళ్తే వీళ్ళు కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఈ అధికారులు ఖర్చు మొత్తం కూడా ఎవరు భరించాలి అంటే రాష్ట్ర ఖజానా నుంచి భరించాలి. దీనికే దాదాపుగా 1.5 నుంచి 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఒక అంచనా. ఫ్లైట్ ఛార్జీలు కానివ్వండి లేదా ఇతర వసతి సౌకర్యాలు కానివ్వండి, అక్కడ ఉన్నందుకు కానివ్వండి, మొత్తంగా 1.5 పైగా ఖర్చు అవుతుందని చెప్పి ఒక అంచనా ఉంది. సో భద్రతా అధికారులు, అది కాక జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లైట్ ఏమో గంటకు 12 లక్షల చొప్పున ఆల్రెడీ ఒక ప్రత్యేక విమానాన్ని ఇతర దేశం నుంచి తీసుకొచ్చి ఆ దేశంలోనే అత్యంత విలాసవంతమైన విమానాల్లో ఇది ఒకటి. మరి సాదాసీదా విమానంలో ఆయన ఎందుకు వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి? సరే వెళ్ళినా కానీ అందరూ సాధారణ విమానంలో వెళ్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఆయన బ్రాండ్ దెబ్బతిందో. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయనకు ఒక బ్రాండ్ ఉంది, 43,000 కోట్ల అక్రమాస్తులు కేసులు ఉన్నాయి ఆయన మీద. అలాంటి వ్యక్తి అంత ఈజీగా ఎలా వెళ్తాడు చెప్పండి? సో ఇది మొత్తంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తన సతీమణితో కలిసి 14 సీట్లు ఉన్నటువంటి ఏదైతే విస్టా జెట్ కంపెనీకి చెందినటువంటి బొంబార్డియర్ విమానం 7500 విమానం ఉందో ఆ విమానంలో కుటుంబ సమేతంగా బహుశా కూతుళ్లతో కలిసి, ఎందుకంటే మనం వేటు వేయడానికి వచ్చినట్టుగా ఉన్నారు కాబట్టి ఈ మధ్యలో వెళ్ళే అవకాశం లేదు, బహుశా వాళ్ళని దింపి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా వెళుతున్నారేమో అనుమానం. రాష్ట్రంలో మొత్తాన్ని, పార్టీ మొత్తాన్ని కూడా వదిలేసి ఎన్నికల ఫలితాలు రానున్న నేపథ్యంలో ఒక పక్కేమో ఎలక్షన్ కమిషన్ సీరియస్నెస్ వ్యక్తం చేస్తుంది, అధికారుల మీద సస్పెన్షన్ వేటు వేస్తుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి అపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నమాట వాస్తవం. ఫలితాలు వచ్చి ఆయన రాజీనామా చేసే వరకు ఆయనకి ఆ బాధ్యత ఉన్నమాట వాస్తవం. అయినా కానీ తన బాధ్యతలను వదిలేసి రాష్ట్రంలో శాంతి భద్రతలన్నీ కూడా గాలికి వదిలేసి జగన్మోహన్ రెడ్డి ఈరోజు విదేశాలకు వెళుతున్నాడు అంటే మరి ఏమనుకోవాలనేది మీరే అర్థం చేసుకోండి. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి ఒక విలాసవంతమైన విమానంలో ఎన్నికల తర్వాత జల్సా చేయడానికైతే కోర్టు అనుమతి తీసుకుని, ఇది కూడా ఒక ట్రాజడీ. మొదటేమో సిబిఐ బలంగా వాదించింది. జగన్మోహన్ రెడ్డి కేసులు 15వ తేదీ నుంచి మే 15 నుంచి మెయిన్ కేసులు స్టార్ట్ అవుతున్నాయి, ఇప్పటికే షార్ట్ షీట్లకు సంబంధించి విచారణ ప్రారంభించాల్సి ఉంది అని చెప్పి రకరకాల డిశ్చార్జ్ పిటిషన్లన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయని చెప్పి రకరకాల కారణాలు చెప్పారు. మరి ఇన్ని కారణాలు చెప్పినప్పటికీ కూడా సిబిఐ కోర్టు అయితే జగన్మోహన్ రెడ్డికి అయితే లండన్ వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడే కాదు, గతంలో కూడా ఆయన 1-2 సార్లు లండన్ వెళ్ళాడు, ఒకసారి జెరూసలేం వెళ్ళాడు. సో విదేశాలకు వెళ్ళడం అంటే పెట్టుబడుల కోసం వెళ్ళమంటే ఆయన ఏ రోజు విదేశాలకు వెళ్ళలేదు, కానీ తన కూతుళ్ళ కోసం కానీ విహారయాత్రల కోసం కానీ వెళ్ళమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ముందుకాలే. గతంలో కూడా వరదలు వచ్చే సమయంలో విదేశాలకు వెళ్ళిపోయాడు. ఆయన గెలవగానే కృష్ణా వరదలు వచ్చిన సమయంలో జెరూసలేం అనుకుంటూ వెళ్ళాడు, తర్వాత వరదలు వచ్చిన సమయంలో ఏమో లండన్ వెళ్ళాడు, ఇప్పుడేమో ఎన్నికల సమయంలో ఎన్నికల ఫలితాలు వచ్చే సమయంలో మళ్ళీ తిరిగి లండన్ వెళ్తున్న పరిస్థితి. సో ఆ జగన్మోహన్ రెడ్డి విధానాలు ఏంటో, ఆ పార్టీ పద్ధతులు ఏంటో మనలాంటి వాళ్ళకైతే అర్థం కాదు. కానీ మొత్తంగా జగన్మోహన్ రెడ్డికి అయితే రాత్రి మంత్రి జోగి రమేష్ కొట్టి, వాస్తవానికి కొంతమంది మంత్రులు కూడా నిన్న మొహం చాటేశారట ఆ జగన్మోహన్ రెడ్డికి వీడ్కోలు పలకడానికి. వాస్తవానికి మ్యాక్సిమం రావాల్సి ఉన్నప్పటికీ కూడా ఒకళ్ళు కొట్టి సత్యనారాయణ అలాగే జోగి రమేష్ తప్ప మిగతా వాళ్ళు ఎవరూ కూడా విమానాశ్రయానికి వచ్చి జగన్మోహన్ రెడ్డికి వీడ్కోలు పలకడానికి కూడా పెద్ద సుముఖత అయితే వ్యక్తం చేయాలని చెప్తున్నారు. ఏది ఏమైనా మొత్తంగా పేద సీఎంగా రూపాయి జీతం తీసుకునే సీఎంగా చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గంటకు 12 లక్షల రూపాయలు అద్దె చెల్లించి ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన విమానాన్ని వేసుకుని ఈరోజు లండన్ అయితే ఫ్యామిలీతో ట్రిప్కి అయితే వెళ్తున్నాడు.